ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రం ప్రైవేట్ పాఠశాలలు అలాగే పాఠ్యపుస్తకాలు కొన్ని పాఠశాలలో అమ్మడం జరుగుతుంది. దాన్ని డిఓ గారికి దృష్టికి తీసుకురావడం జరిగింది. వీటి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని ఈరోజు జిల్లా విద్యాధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జిల్లా అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నా, అలాగే మన పాఠ్యపుస్తకాలు ఇష్టాచారంగా పాఠశాలలోనే ఒక ఇష్టాచారంగా పాఠ్యపుస్తకాలు అమ్మడం జరుగుతుంది. వీటిపై కొన్ని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ అలాగే ఫీజు నియంత్రణ చట్టం వెంటనే అమలు చేయాలని జిల్లా విద్యాధికారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది. నిజంగా విద్యా చట్టం తీసుకురాకపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే ఆలోచనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదని తెలియడం జరుగుతుంది. ఫీజు నియంత్రణ చట్టం వెంటనే అమలు చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. జిల్లాలో ఉన్న ప్రైవేట్ పాఠశాలలో ఎక్కడైనా పాఠ్య పుస్తకాలు, టైర్లు, బెల్టులు అమ్మితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా జరిగిందంటే వెంటనే మన జిల్లా విద్యాధికారికి తెలియజేయాలని మేము ఈ సందర్భంగా విద్యార్థి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే పేద విద్యార్థులు ఎన్నో కష్టాలు చేసుకొని బతికే విద్యార్థి తల్లిదండ్రులు పాఠ్యపుస్తకాల పేర్లతో నిలుపు దోపిడీ చేస్తున్న కొన్ని ప్రైవేట్ పాఠశాలల పైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ. జై తెలంగాణ.